ఈ 14 నెలల్లో కూడా ఎవరైతే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కష్టపడుతున్నారో మాకు వచ్చిన 9 గుడి కమిటీలు ఏదైతే ఉన్నాయో ఆ 9 గుడి కమిటీలో కూడా ఎవరైతే కాంగ్రెస్ కష్టపడ్డారో ఫస్ట్ నుంచి ఆ 9 పని కూడా వాళ్ళకే ఇచ్చేది వాస్తవం. ఎక్కడా కూడా ఏ మండల అధ్యక్షుడు కానీ బ్లాక్ అధ్యక్షుడు కానీ సేవాదారు కానీ ఎక్కడా కూడా మీరు మాట్లాడలేదు సార్. కానీ కొంతమంది మా మీద తప్పుందండి, పాత కాంగ్రెస్ మేము విస్మరిస్తున్నారని చెప్పి వాళ్ళ పదవులు ఇవ్వట్లేదని చెప్పి పైన మా మీద చెడు ప్రశ్న చేయగలని చాలా జరుగుతుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీరు ఎప్పుడైనా సరే పాత కాంగ్రెస్ కానీ కొత్త కాంగ్రెస్ అని ఎప్పుడైనా తేడా చూపించామా? పదవులన్నీ కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో కష్టపడుతున్నామా లేదా? అలాగే ఇళ్ల విషయంలో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ నుంచి ఎవరున్నారో నిరుపేదలు ఎవరున్నారో వాళ్ళ అరువులకే ఇస్తున్నాం. మేము కూడా దాంట్లో ఒక ఇల్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు సార్. మా వార్డులో ఉన్న నేను ఎమ్మెల్యే, మా రాఘవేశ్వర ఎమ్మెల్యే ఉన్న వార్డులో 35 మందికి 20,000, మిగిలిన 20 కూడా మిగతా వార్డులకు ఇచ్చేసాం. ఎందుకంటే మా వార్డులో మేము ఎక్కువ పెట్టుకున్నాం, మా చుట్టాలు ఉంటారు, వాళ్ళకి ఇచ్చారని చెప్పి చూపిస్తారనే ఉద్దేశంతో మా చుట్టాలకి ఒక్కరైనా చూసుకోండి సరే ఒక్కరు ఇక్కడ మనకు నిజమైన అరువులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడమే మన బాధ్యత. అలాగే మండలం కానీ జిల్లాలు కానీ లేకపోతే గ్రామాల్లో కూడా మేము ఒకటే చూద్దాం, ప్రతి మీటింగ్తో ఏ కాంగ్రెస్ నాయకులు అయితే కష్టపడతారో వాళ్ళకే పదవులు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అది ఇప్పుడున్న ఏదైతే మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు సార్ వాళ్ళ పదవి మాకు లేదు. ఎందుకంటే 10-15 సంవత్సరాల నుంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా ఒక సైనికుల్లో పనిచేస్తూ ఇక్కడ కాంగ్రెస్ నిలబెట్టినటువంటి ప్రతి మండల అధ్యక్షుడు కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మీకు వినియోగిస్తున్నాం సార్. కాబట్టి ఏ పదవులు వచ్చినా సరే అది పారదర్శకంగా మీరు ఎవరైతే కష్టపడతారో వాళ్ళు గ్రామీణంగా ఆ పదవి ఇవ్వాలంటే వాళ్ళు చేస్తాం తప్ప ఏ పదవిలో కూడా మా సొంత నిర్ణయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ పథకాలు అయినా సరే గవర్నమెంట్ పథకాలలో అక్కడ ఉన్న గ్రామంలో గ్రామస్తులు మండల లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేస్తున్నారు సార్. ఈ మీరు పరామందికి ఉందని చెప్పి ఈ 3,500లో ఎవరికి కూడా రికమెండేషన్ చేయలేదు. అక్కడ ఉన్న గ్రామ నాయకులే ఆ లిస్టులన్నీ తయారు చేయడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా మనకి ఇబ్బందులు ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి మాటలు జరుగుతుంది తప్ప మా సొంత నిర్ణయాలు ఎక్కడాలు. మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగాం, తర్వాత తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాం, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాం. ఏదున్నా సరే కొంతమంది దుష్ప్రచారం వీళ్ళు కాంగ్రెస్ నుంచి లేరు, టీఆర్ఎస్ నుంచి వచ్చారు, టీడీపీ నుంచి వచ్చారు సార్. మాకు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ పార్టీ పదవుల కోసం కాదు, మాకు అక్కడ అవమానం జరిగింది కాబట్టి అక్కడ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో మా సొంత సంవత్సరం ఇక్కడ ఉన్న పరిస్థితిలో 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. అయినా సరే ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఆ కాంగ్రెస్ పార్టీని బతికించారు. వాళ్ళందరూ మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజలకు అనుగుణంగా తీసుకుంటాం తప్ప మా సొంత నిర్ణయాలు మా దగ్గర డబ్బుందా లేదని చూడలేదు. మీరు మా మీద ఒక ప్రేమ మీద అభిమానంతోనే వీళ్ళైతే మనకు న్యాయం చేస్తారని ఉద్దేశంతోనే మీరు మమ్మల్ని గెలిపించారు. ఆ దాన్ని ఎప్పుడు మీద అమలు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మా మీద అవాహన నాయకులకి సార్ మనకి ప్రకారం 2,000 మాత్రం వెళ్ళారు. ప్రతి నియోజకవర్గం వచ్చి 2,000 మంది వెళ్ళారు. దానికి తాతామోదలు ఎమ్మెల్సీ కనీసం తాతామోద ఎమ్మెల్సీ నీకు వారి ఇక్కడి నుంచి చెప్తున్నారు, నువ్వు జెడ్పీటీసీ నుంచో ఎంపీటీసీ నుంచో వాటి చూసుకో, ఒక్క దాంట్లో కూడా నువ్వు గెలవలేదని చెప్పి మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. నువ్వు ఎమ్మెల్సీ ఎలా పరోక్షంగా గెలిచావా ప్రత్యక్ష ఎన్నికలో నీ దమ్మంటే చూపించు. అంతేగాని నీకు తెలిసి తెలియకుండా ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, రాఘవయ్య గారు ఉన్నారు, మా కార్యకర్త రాకుండా ఆఫ్ చేశారు మార్పు. నీకు చేతనైతే నీకు దమ్ముంటే నీ ఎమ్మడు 100 మందిని తీసుకొచ్చి ఒక ర్యాలీ చేస్తుంటాం, నీకు ఆ దమ్ము లేదు. కాబట్టి ఇలాంటి అవాంఛనీయ మార్చు. ఇంకొక విషయంలో కూడా తాతామోదలు హెచ్చరిక చేస్తున్నాం. అదే మాజీ ఎమ్మెల్యే కూడా నా క్యాస్ట్ విషయంలో అందరికీ తెలిసిందే ఎలా చేశారు. నైట్ క్యాన్సిల్ చేసి నన్ను ఎలక్షన్ లో నుంచుకోకుండా ఒక మార్చి కింద మమ్మల్ని దెబ్బతీయాలని చూశారు. అయినా సరే ఆ టైంలో మీ అందరి అండదండలతో నేను కాకపోతే నా భార్య రాగమై పోటీలు ఎదుర్కొంటే ప్రజలందరూ కూడా నాకు అండదండగా ఉన్నారు. మీ ప్రేమాలతో ఎంతమంది ఎన్ని చేసినా సరే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాఘవయ్య గారికి గెలవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏదైనా ఒకటే మీ గ్రామంలో ఏది కూడా గ్రామ నాయకులు మీరందరూ కాస్త చర్చించుకుని ఎవరిని ఎన్నుకున్నా ఏ పథకాలు వచ్చినా సరే అది మీకే ఉంటుంది తప్ప మా ప్రయత్నం ఉండదని తెలియజేస్తున్నాను. ఒక సంవత్సరాల ఎన్నికలు వస్తే సర్పంచ్ అంటే ఒకరి నుంచి వచ్చి 2 నుంచి వచ్చి ముందు ఎవరి నుంచినా సరే అక్కడ ఉన్న గ్రామాల వాళ్ళని మా సపోర్ట్ చేస్తాం. కానీ మా చుట్టాలని చెప్పి మా ఫ్రెండ్స్ అని చెప్పి మేము చదువుతుందని చెప్పి మీకందరూ కూడా హామీ చేస్తున్నాం.
నిజంగా కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తలు 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నిలబెట్టిన కార్యకర్తలకి ఎప్పుడు కూడా చెందుతాను. ముఖ్యంగా ఏ పథకం అయినా సరే ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తక్కువ, చెప్పి ముందు ఎక్కువ. మనం ఇన్ని పథకాలు చేస్తున్నా కూడా ప్రజలకు తీసుకెళ్ళకపోవడం అనేది మన దురదృష్టకరం. మన కార్యకర్తలు, ముఖ్యంగా నాయకులు నిజంగా యాక్టివ్ లేరు. ఏ వచ్చే పథకాలలో చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే 16 పథకాలు ఇచ్చారో అందులో నుంచి చాలా మట్టుకు మనం ఇస్తూనే ఉన్నాం. యువ పథకాలు కూడా ఈ రోజు సన్నబియ్యం భారతదేశంలో ఒక అత్యున్నతమైన పథకం ఏదంటే సన్నబియ్యం బోనస్. మనందరికీ తెలిసిందే. ఒక్కొక్క రైతు ఎకరాల గురించి అంటే ఆ రైతుకి అక్కడ ఇంకా సంతోషం ఉంది. అలాగే ఈ రోజు కౌలు రైతులు కూడా ఎవరైతే భూమి తీసుకొని చేస్తున్నారో ఆ కౌలు రైతులు కూడా ఈ రోజు సన్నబియ్యం వస్తుంది. ఎక్కడా లేదుగా ఈ 10-15 సంవత్సరాల నుంచి హాస్టల్లో పిల్లలకి దడ్డు బియ్యం పెట్టి ఎన్ని ఇబ్బందులు. దడ్డు బియ్యం అక్కడే తీసుకొని బయటికి రాగానే 10 రూపాయలు 20 రూపాయలు అమ్మేసే పరిస్థితి ఉంది. కానీ అమ్మకాలు అమ్ముతున్నారా? అమ్మకపోగా సార్ మళ్ళీ మాకు 5 కేజీ 10 కేజీ అని చెప్పి డీలర్స్ నడుపుతున్నారు. ఇది వాస్తవం. ఒక మంచి ప్రోగ్రాం పెట్టినప్పుడు దాన్ని ప్రజల్లో తీసుకునే బాధ్యత ఉంది. మనం ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశామో దాదాపు 80% 2 లక్షల రుణమాఫీ. వాళ్ళు 10 మంది ఉంటే ఆ 10 మంది చెప్తున్నా మాకు రుణమాఫీ అని చెప్తాం తప్ప ఈ 85% ఎవరు కూడా ముందుకు రాలేదు. నిజంగా మనం సిగ్గుపడు. అక్కడ మన రాహుల్ గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారు కానీ ఈ పథకాలు అయితే చిత్తశుద్ధితో చేస్తున్నా కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు సార్ ఆ రోజు మనకి ప్రియాంకలో మీ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలని చెప్పారు రాఘమయ్య గారిని, నన్ను. అలాగే పనిచేస్తున్నాం. ఒకళ్ళు అసెంబ్లీలో ఎన్నుకున్న వ్యక్తి, 2 ప్రజల నుంచి వ్యక్తి. మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో కదా సార్. రాఘమయ్య గారి అసెంబ్లీ ఉంటే మీరు సత్తుపల్లిలో ఉండడానికి కావాల్సినది. పొద్దున్నే 7 వేసి 1 గంట వరకు ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటున్నామా లేవా? కాబట్టి మేము ఒకటే చెప్పేది, మీరైతే ఎంత కష్టపడి తిరుగుతున్నామో మీ ఎలక్షన్ లో గెలిచాం, మన పని అయిపోయింది అని మేము అనుకోవట్లేదు. మీరు గెలిపించారు, మీరు కలిస్తేనే మాకు అవ్వదు. మీరు ఒక్కళ్ళు ఓడిపోయినా సరే మాకు అవమానం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ రోజు నుంచి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు చెప్పారో మే నెల మొత్తం కూడా అందరూ కూడా ఎమ్మెల్యేలతో సహా ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి వాళ్ళతో కూడా కలిసి వాళ్ళ బాధలు ఏంటో మనం వినాలి. మనకి చేయాల్సిన సాయం కార్యకర్త చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం దీంట్లో కార్యకర్తలు ఎంత అపోహపడ్డారు, ఎంత భయపడ్డారు, ఎంత భయపడ్డారు. కానీ ఈ రోజు నాకు అధికారం వచ్చింది. నా ఎలక్షన్ అందరూ కలిసి పనిచేశారు, మెజార్టీలో గెలిపించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి గ్రూపులుగా ఇడిపోయి చాలా ఉంటుంది. దయచేసి ఆ గ్రూపులు ఇడిపెట్టండి. మీరు తుమ్మరాజు గ్రూప్, శ్రీనివాసరెడ్డి గారి గ్రూప్, రేణుక గారి గ్రూప్ అని ఇక్కడ ఒకటి అన్ని గ్రూపులు కూడా అనుకునేది రాఘవయ్య గారు ఎమ్మెల్యే గ్రూప్ అనుకుంటాము తప్ప కాంగ్రెస్ గ్రూప్ అనుకుంటాము తప్ప మా సొంత గ్రూప్ అని చెప్పి మేము ఎప్పుడు కూడా ఇక్కడే. కాబట్టి మనందరూ కూడా కాంగ్రెస్ కి కట్టుబడి ఉండాలి. కాంగ్రెస్ ఏ సిద్ధాంతం తెచ్చినా, కాంగ్రెస్ ఎవరిని నిలబెట్టినా సరే వాళ్ళకి మన ఎదుర్కోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఏదైతే జయబాబు జయ ప్రోగ్రామ్ ఉన్నాయో మనకు 5 మండలాలు కూడా పెట్టడం జరిగింది. 5 మండలంలో కూడా దాదాపు మన ప్రెసిడెంట్ గారు జిల్లా ప్రెసిడెంట్ రావడం జరిగింది. సార్ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే సక్సెస్ఫుల్ గానే చేస్తాం తప్ప ఎక్కడా కూడా మీ వెనకలు చేయలేదు. అలాగే గ్రామాల్లో జయబాబు జయవీధి కూడా ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన ఇల్లు కానీ సక్సెస్ ప్రతి గ్రామంలో కూడా ఏదైతే మనకు రాహుల్ గాంధీ గారు ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ ప్రజలకు తీసుకెళ్తాను. 100% సక్సెస్ అయితే తెలుసు. మేము ఒక ఎస్సీఎంఏ నుండి కూడా మన నియోజకవర్గం దాదాపు 800 కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి పనులు తీసుకొచ్చామంటే అదంతా మన రేవంత్ రెడ్డి గారి మన కాంగ్రెస్ శ్రీనివాసరావు చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా సరే నిబంధనలు చేస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంత ప్రేమతో ఆపరేట్ గెలిపించారో అదే ప్రేమతో మీరు పక్కన ఉంటాం. అమ్మాయి గారి క్యాంపస్ వస్తే నాయకులైనా సరే, చిన్న కార్యకర్త అయినా సరే మా పక్కన కూర్చోబెట్టి మాట్లాడతాం. అవునా కదా? అక్కడ మనకి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చూస్తాం తప్ప వాళ్ళు ఉన్నోళ్ళ పేదోళ్ళ అని ఎప్పుడూ చూడలేదు. మీకు ఏ విషయమైనా సరే మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మమ్మల్ని ఖచ్చితంగా సంబంధించి మా ఇంటి డబ్బులు ఎప్పుడు కూడా 24 గంటలు తెలిసే ఉంటాం. మీ అందరికీ తెలిసిందే. మీరు వెంట్రుకలోకి వచ్చి కూడా మమ్మల్ని పనులు అడుగుతారు. కాబట్టి మీరు ఎంత అయితే ఆనందంగా గెలిపించారో అదే చిత్తశుద్ధితో ఈ రోజు మీరు పనిచేయాలని సంకల్పించాలని అందరికీ తెలియజేస్తున్నారు. కానీ దయచేసి సార్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే మనకు టీఆర్ఎస్ పార్టీలో మనకు వ్యతిరేకంగా పనిచేశారో కొంతమందిగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకుని తిరుగుతున్నా అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా చెప్పించారు. ఎందుకంటే మన కోసం కష్టపడే కార్యకర్తలు ఈ రోజు వేరే పార్టీ నుంచి సెక్రటరీ నుంచి వస్తానంటే ఎవరిని కూడా మనం ఎంకరేజ్ చేయలేదు.
కనుక మేము ఎంకరేజ్ చేసినట్టయితే మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఖాళీ అయిపోయింది. కానీ మమ్మల్ని నలుపుకున్న కార్యకర్త, కాంగ్రెస్ లో పనిచేసిన కార్యకర్తకి అవకాశాలు కల్పించిన ఉద్దేశంతో ఇతర పార్టీ నుంచి ఇంతమందికి మీరు ఎవరిని తీసుకోలేదు. ఇక్కడ ఒకవేళ మీరు తీసుకున్న నాయకులు కార్యకర్తలు ఒప్పుకుంటేనే ఒకరిద్దరిని వాళ్ళ సమక్షంలో నేను జాయిన్ చేసిన తప్ప మా సొంతగా ఎవరిని కూడా ఏ పార్టీ నుంచి కూడా జాయిన్ చేసుకున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక్కటే ఆ గ్రామంలో పరిస్థితులు బట్టి మీరు కనుక పార్టీకి వేరే వాళ్ళని తీసుకోవాలంటే అది మీ మీద వదిలిపెడుతున్నాం, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మీరు ఎవరు చేస్తున్నారో ఆ పార్టీ బాధ్యత మీదే ఉంది. కాబట్టి ఒక్కటే రాబోయే ఎలక్షన్స్ లో పంచాయతీ ఎలక్షన్ చాలా కీలకమైన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ మేలో ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామాల్లో ఉండాల్సిందే, గ్రామాల్లో తిరగాల్సిందే. ఎమ్మెల్యే గారు మేము కూడా ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేస్తాము, మీ అందరితో పాటు తిరుగుతాము. రాబోయే కాలంలో సభ్యులు 100% పంచాయతీ ఎలక్షన్ ఎంపీటీసీ ఎంపీటీసీ బాధ్యత మా మీద ఉంది. మనం గెలిస్తేనే హైకమాండ్ కి మనం ఏంటో చూపించగలం. మనం కనుక ఇందులో కనుక ఫెయిల్ అయితే మనం ఏ పథకాలు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే ఆ రోజు అయ్యేవాళ్ళు, కానీ ఆ వాళ్ళు ఎందుకు అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సమర్థులు ఉంటారో వాళ్ళకి పదవులు 100% వస్తాయనేది వాస్తవం. మా విషయం చూస్తే మీ అందరూ తెలిసిందే, ఎంత ముందు పోటీ పడినా ప్రజాభిప్రాయం మాకుంది, మీ అభిమానం మాకుంది, మీ ప్రేమ మాకుంది, మీ ఆప్యాయత మాకుంది. కాబట్టి ఎంతమంది అడ్డుపాటు సరే సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ మాకు వచ్చిందని మీరు మా సొంతంగా వచ్చింటారు. ప్రతి కార్యక్రమం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పి మీరు అవసరం వల్ల ఈ రోజు సీట్ వచ్చింది. ఆ సీట్ లో మీ దాని వల్ల ఈ రోజు మీరు కూర్చున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఇక్కడ ఎంగళరావు గారు, అలాగే తుమ్మలేశ్వర గారు, శ్రీనివాస రెడ్డి గారు ఎంతో మహామంతులు ఉన్న ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకోవాలని అనుకుంటా, కానీ ఎప్పుడు కూడా చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఆ చెడ్డ పేరు కనుక మా వల్ల వస్తే మీరు రిజైన్ చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్న పరిస్థితి మీ అందరికీ కూడా చేయలేదు. జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్.